పోవే దిగి వచ్చింది సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి. ఆయనకేమో పెళ్లి చేసుకోవడానికి అర్హత కావాలి, ఈవిడికి మాట్లాడడానికి అర్హత కావాలంట. నేను ఇక్కడ ఇంపార్టెంట్ ప్లాన్ ఆలోచిస్తుంటే ఓ మేమెందుకు కొట్టుకుంటున్నాం? అమ్మ నన్ను కలపడం మానేసి అమ్మ సుబ్రహ్మణ్యం ఇద్దరి మధ్య గొడవ పెట్టేదామనే. గీత 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 ఏరా కాలుతో బ్రేక్ వేసాను అనుకున్నావా? కాదురా, జాలతో బ్రేక్ వేసాను రా. ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేసుకొని ఉండకపోతే బంతి ఎగిరినట్టు ఎగిరి బౌండరీ అవుతా ఉండేవాడివి. అయ్యో అంకుల్, నేను నో మోర్ కాంప్రమైజ్. గీత వెళ్లే విధానం చూస్తే తెలుస్తుందిరా. అమ్మాయి నువ్వు ఎంత టార్చర్ పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. కామాంధుడా, గీతకెవరో లేరనుకున్నావు కదూ? దివాకర్, గచ్చిబాలు దివాకర్ ఉన్నాడు రా. నాకు తిక్కరేగిందంటే నిన్ను జాగ్రత్త. అంకుల్ ఏంట్రా ఏంట్రా అంకుల్, జాగ్రత్త, టేక్ కేర్. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంటే ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా. ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా కూటితో కొండెత్తమంటే సరేలే అననా. ఐమ్ సారీ సిద్ధు, ఆంటీతో చేయించింది తప్పే. ఆ క్షణంలో ఏదో ఆలోచించకుండా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే గీత, మన ఈ చిన్నదానికి ఇలా అయిపోతే వాళ్ళు ఏ రేంజ్ లో కొట్టుకుని ఉంటే అలా విడిపోయి ఉంటారు. అవును, ఆ దివాకర్ గారు వచ్చాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. నాకే అర్థం కాలేదు. ఏంటి ఏంటి? మా నాన్నగారు నీ గురించి తెలుసుకోవడానికి దివాకర్ మమ్మీకి ఫోన్ చేశారు. చేస్తే అయ్యో బాబోయ్, దివాకర్ గాడి నా లైఫ్ లో విలనా? వదిలే సిద్ధు, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం మనకి ముఖ్యం. కరెక్ట్. అమ్మా నాన్న ఫస్ట్, దివాకర్ సంగతి తర్వాత. సిద్ధు, దివాకర్ సంగతి తర్వాత అంటున్నాను కదా. ఇప్పుడు అమ్మ నాన్న గురించి ఒక విషయం క్లియర్ అయింది. విడిపోయేటప్పుడు ఒకరినొకరు చాలా బాధ పెట్టి మాటలు అనేసుకుని ఉంటారు. వాటినన్నీ మర్చిపోయేలా చేసి ఇద్దరి మధ్యలో మళ్ళీ ప్రేమ పుట్టేలా చేయాలంటే వాళ్ళిద్దరూ గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎలా ఎలా? బండేంట్రా అంత మురిగా ఉంది, తుడుచుకోవచ్చుగా. ఎక్కడమ్మా, ఆ బంగారాజ్ గారికి అసలు టైమే లేదు. ఈసారి కనపడితే తుడిపిస్తాలే. ఏ చూడు డాడ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నువ్వు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నావు, కానీ నేను ఎంత గార్జియస్ గా ఉన్నానంటే క్యూట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఈ ఆల్బమ్ ఎందుకు తీసావురా? సర్టిఫికేట్స్ వెతుకుతుంటే దొరికిందమ్మా. హే, ఈ ఫోటో చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. అప్పటికిప్పటికి కొంచెం ఒళ్ళు చేసావు అంతే. సరే, నేను స్నానం చేసి వస్తాలే. గుడ్ న్యూస్, అమ్మ ఆల్బమ్ చూస్తుంది. వెరీ గుడ్. ఆ ఫోటోస్ ని చూసి ఫ్లాష్ బ్యాక్ లో తన లవ్ స్టోరీని గుర్తుకు తెచ్చుకుని నాన్న ఫేవరెట్ చీరని కట్టుకుని స్లో మోషన్ లో నాన్న దగ్గరికి వెళ్ళి, ప్రకాష్, నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రకాష్, ఐఎమ్ సారీ. తప్ప ఆంటీది ఒక్కరితే కాదు. బా, ఏదో ఫ్లోలో అన్నానే. ఓయ్, ముందు ఆంటీ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడరా. దాన్ని బట్టే కదా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది. కరెక్ట్, హోల్డ్ ఆన్. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పుడు ఈ ఆల్బమ్ తీసుకెళ్ళి మీ నాన్నగారికి చూపించు. ఇలాగే వర్కౌట్ అవుతుందేమో. సూపర్ ఐడియా బా. ఈ ఐడియా నీ జీవితానికి, నీ లైఫ్ నే మార్చేస్తుంది. ఐడియా అంట ఐడియా. బావా, మళ్ళీ ఇలా పిలిచావంటే ఇదిచి కొడతా. బావా,
థూ ఎదవా. ఐడియా ఎవరా అంటే కొత్త మమ్మీ డాడీని సెట్ చేస్తావరా? ఎదవా ఎదవా. వీటితో మనకు పన్నుండొచ్చు. ఏ బంగారం, దా కూర్చో, సరదాగా బయటికి వెళ్దాం. నేను రాను. ఏ మనలో మనకు ఫీలింగ్స్ ఏంట్రా? దా. రాను. పోనీ ఒకటి చెప్పు, నా కళ్ళు అమ్మ పోలిక నాన్న పోలిక? మీ అమ్మ పోలికే. ఇది చాలు, నువ్వు సూపర్ రా, నువ్వు టాప్. అసలు నువ్వు FBI CBI ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే వాళ్ళతో మనకెందుకు, దా కూర్చో. ఆ, హ! ఇన్ని మాటల తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. నేను రాను. మానే, దారిలో బార్కి వెళ్దాం అనుకున్నాను. బంగారం రానన్నావు. బారన్నావు. బారన్నావు. నువ్వు రానన్నావు. నేను ఎలా అన్నానా? కన్ఫ్యూజ్ అవ్వకరా. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? దా. మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. హాయ్ డాడ్. హాయ్ కూర్చో. నీకు సపరేట్గా చెప్పాలా? వాట్ విల్ హ్యావ్? జ్యూస్ తాగుతావా? వద్దు అంకుల్. నిన్ను కాదురా. ఏం వద్దు, థ్యాంక్స్ డాడ్. మరి నువ్వు? ఒరేయ్, వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను రా? నిన్నే. సారీ అంకుల్, కన్ఫ్యూజ్ అయ్యా. నీ కన్ఫ్యూజన్ కదా, ఆ. పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆ. మొన్న ఏంట్రా అన్నావు నాతో? ఏ? నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా. ఏరా, వీడి కళ్ళు నా పోలికేనా? సేమ్ టు సేమ్ పోలిక అంకుల్. ఏ భయపడకురా, నాన్నే కదా, ఫ్రాంక్ గా చెప్పు. నీ దండం పెడితే వదిలేరా. ఇన్ఫాక్ట్ వాడి చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాడు. చూపించు. మీరు ఒకసారి చూసి చెప్పండి నాన్న. చచ్చా, నేను చూసి చెప్పడం ఏంటి? నాకు తెలియదా నా కొడుకు కళ్ళ గురించి? సేమ్ టు సేమ్ అంకుల్. బంగారి, టెన్షన్ అవ్వకరా. ఏం లేదు, మీరు ఒకసారి చూసి కరెక్ట్ గా చెప్తే పాపం వీడి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది. అవును కదా? ఎంత పని చేసావురా? ఎవరు చేశారో నాకు తెలుసు. సారీ రా. తూ ఎదవట, తూ ఎదవట. తూ ఎదవట. తూ ఎదవట. ఆ, తూ ఎదవట. ఇప్పుడు ఇది అవసరమా? గీత, మొన్న నీతో మాట్లాడాక ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా రిలీఫ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గీత. ఇట్స్ ఓకే ఆంటీ. అవును, ఈ మధ్య ఇంటికి రావట్లేదేంటి? ఈ రోజు రావచ్చుగా. ష్యూర్ ఆంటీ, వస్తాను. ఓకే బాయ్. గీత, మొన్న నువ్వు చెప్పిన ఐడియా భలే వర్కౌట్ అయింది. ఏది? టిష్ టిష్. గీత, నువ్వు కూర్చో. 15 minutes లో వంట చేసేస్తాను. భోంచేసి వెళ్దు గాని. ఓకే ఆంటీ. సిద్ధు, మా అత్తయ్య భలే నచ్చేసింది. షీ సో స్వీట్. అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం. నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. అత్త ఏం చూస్తే ముద్దు వస్తుంది, మావ ఏం చూస్తే ముచ్చటేస్తుంది అంటే కుదరదు. ఈ ముద్దు ఆ ముచ్చట ఇద్దరు కలిస్తేనే మీ ఇద్దరు పెళ్లి జరిగేది. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. అబ్బా, ఈయన ఎలా భరిస్తున్నావురా బాబు? హా, నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడు, బస్ కండక్టర్. సిద్ధు, మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న చెప్పమని. పాపం మా బావ ఎలా భరిస్తున్నాడో ఏంటో. సిద్ధు, ఊరుకో. నువ్వు చెప్పు ఎలాగా? మీ నాన్నకి నచ్చిన కూర ఏంటో చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గీత? ఈ రోజు మన ఆంటీతో అదే చేయించబోతున్నాం గనుక. ఆ? మా నాన్న ఏమంటారో తెలుసా? తనకి మా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. అలాగే
మీ నాన్న కూడా ఉండొచ్చు కదా. ఇన్నేళ్ల తర్వాత ఇంటి రుచి తగిలితే ఆంటీని వెతుక్కుంటూ వస్తారు. పాత రుచులతో పాత జ్ఞాపకాలన్నీ ఫ్రెష్ అయిపోతాయి. కదా అబ్బే షో డెఫినెట్ గా వస్తారు. నాన్నకు నచ్చింది ఏమి అమ్మ చేయదురా. కరెక్ట్. అరే ఆయనకి ఏది ఇష్టమో చెప్పు, నేను చూసుకుంటాను కదా. గుత్తొంకాయ్. అది ఏయ్ ఆంటీ, ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను. ఒక గుత్తి వంకాయ మాత్రం మీరే చేయాలి. సిద్ధు ఎన్నోసార్లు చెప్పాడు, మీరు చాలా బాగా చేస్తారంట కదా. ఎవరికో ఇష్టం లేదని అది ఇంట్లో చేయటం మానేశారు గీత. అదేంటంటీ, ఎవరి కోసమో మన ఇష్టాలు ఎందుకు మార్చుకోవాలి? నా కోసం చేయరా ప్లీజ్. సరే వద్దంటే వదిలేద్దాం. ఎవరి కోసమో మన ఇష్టాల్ని మార్చుకునే కర్మ మనకేంటి? రా అదే చేద్దాం. అంకుల్ మనసుని మార్చే మంత్రం. ఏంటి వంకాయ? సూపర్ రా. వంకాయ మనసు తూ ఎదవా. నువ్వు లాస్ట్ మినిట్ లో చెప్పావు, ఎక్కువ చేయించలేకపోయాను. బట్ రేపటి నుంచి సూపర్ గా ఉంటుంది వంట. చారి గారు అన్ని రెడీనా? బిగినింగ్ నుంచి అన్ని రెడీ సార్. ఇదిగో డాడ్, చెక్ ఇట్ అవుట్. మంచి కూర ఇంటి నుంచి తీసుకొచ్చా. నాకొద్దు. నీ ఫేవరెట్ గుత్తొంకాయ్, అది అమ్మ చేసింది. చారి ఇప్పటికే చాలా ఐటమ్స్ చేశాడు, నాకొద్దు. అరే ఏంటది? ఫిషా? సూపర్ చారి గారు. కొద్దిగా టేస్ట్ చేస్తారా? నాకొద్దు చారి గారు, వాడికేంటి? నాకొద్దు చారి గారు. సర్లే, ఆడేం మిస్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. ఆ మాట నేను అనాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అమ్మా గుత్తొంకాయ వండడం నేను ఎవరు కొట్టలేరమ్మా. చారి గారు, ఫిష్ ఉంది, సూపర్. చారి గారు, ఈ వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు అంతేనండి. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ గీత. నాన్న తినలేదు కానీ డెఫినెట్గా టెంప్ట్ అయ్యారు. మనసులో తిన్నారనున్న అమ్మకి సంబంధించినవన్నీ దూరంగా ఉంచాలని నా ఈగో. మరి నిన్ను దూరంగా ఎందుకు ఉంచలేదు? నేను వేరు. నువ్వేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నీకు అన్ని మీ నాన్న పోలికలేనట్టు కదా. ఏంటి? నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఆంటీ చాలాసేపు మాట్లాడుకున్నా. మీ నాన్నగారు ఎప్పుడు తను చేసిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేదట. అన్ని అబద్ధాలేనట. మాయ మాటలేవో చెప్పి తప్పించుకునేవారట. నేనే అబద్ధం ఆడాను నీతో? మొత్తం చెప్పాను కదా నీతో నా గురించి, నా అలవాట్లు, నా పాత గర్ల్ ఫ్రెండ్స్. బుద్ధినోడేవాడు కాబోయే భార్యతో చెప్పడు. నేను చెప్పాను కదా, ప్రతిమ, ప్రీతి, శిల్ప, స్వీటీ, అను, మ్యాగీ. అబ్బా ఎంత కాలం గుర్తున్నాడ్రా, కానీ ఫోన్ మాత్రం చేయవు. తను మ్యాగీ, తన గురించి కూడా చెప్పాను కదా నీతో. నా గురించి కూడా చెప్పాడా? సో స్వీట్ సిద్ధు. ఒకప్పుడు నేను సిద్ధు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తెలుస్తుంది, చేతి స్పర్శతోనే మీరెవరో గుర్తుపట్టాడంటే. నా ఫియాన్సీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే బాయ్ బాయ్ సిద్ధు. ఆ అమ్మాయి అంత ఫీల్ అయిపోతుందంటే ఎంత పొగుడుంటావు. అప్పుడు తప్పలేదు కానీ మ్యాగీకి అంత సీన్ లేదు. తన కళ్ళు, చెప్పాను కదా సీన్ లేదని. నవ్వు, వెరీ బ్యాడ్. పెదాలు, అవి సూపర్. దిస్ ఇస్ ద లిమిట్. నువ్వే చెప్పావు కదా నిజం చెప్పాలని. అవి అంత బాగుంటే తనతోనే ఊరేగు. నేనెందుకు? ఉండు మ్యాగీ, నువ్వు ఒకదానివి. అయ్యో గీత, గీత, ఏయ్, గీత. ఏ భాష, ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? ఇంకొకసారి గీత వైపు చూసావో నీ గుడ్లు బీకి గోటీలు ఆడుకుంటాను. గచ్చిబౌలిగాడు ఒకేసారి చెప్తాడు, రెండోసారి నరికవతలు పడేస్తాడు. గట్టిగా పిడికిలి బిగించి ఒకటిచ్చాను. ఆటో పోనీ, ఎక్కడికి? ఏదో చోటి పోనీ భయ పోనీ. గుర్తుంచుకో, గచ్చిబౌలి దివాకర్. ఆపేమిట్రా? మీరు ఏదో అడ్రస్ చెప్తున్నారు కదా అని. పోనీరా బాబు.
ఏంట్రా నీ ప్రాబ్లము? నాకు ప్రాబ్లం ఏం లేదు సార్, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను. గుడ్లు పిక్కి గోటీలాడుతానన్నా? ఊరుకోండి సార్, నేను గోటీలాడటం ఏంటి? ఐ ఓన్లీ ప్లే క్రికెట్ సార్. మొన్న ఎగిరెగిరి తంతానన్నా? అంటే మాత్రం మీరు ఎలా నమ్ముతారు సార్? నా హైట్ కి పర్సనాలిటీకి నేను అసలు ఎలా ఎగరగలను సార్? ఇలా సైకిల్ చేసావు? అదన్నాను సార్, ఎందుకంటే ఒకే సిటీలో ఉంటున్నాం కదా, ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు, కలిసి ఉంటే బాగుంటుందని అన్నాను సార్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా? మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. సరే కామ్గా ఇంటికి వెళ్ళిపో. అరే కామ్గా ఇంటికి వెళ్ళరా, వెళ్తాం. అడ్రస్ చెప్తాను నా పెడ. అనగనగా చాలిక సాగని మనగాధ ఎంతకీ తేలదా ఏమిటి యమ బాధ ప్రతిసారి మొదలైతే ఎలా సుడిలో పడవై కడదేరేదెలా కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టమైనా కంచిదాకా చేర్చలేనా నిలు నా వెను